మాజీ మంత్రి మల్లారెడ్డి రెచ్చిపోయారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కౌరవుల చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేత కావడం లేదన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈ రోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమైతలేదు. పంట వండుతుంది, కొనే దిక్కులేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి మాజీ మంత్రి మల్లారెడ్డి రెచ్చిపోయారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మాజీ మంత్రి మల్లారెడ్డి మరొకసారి తనదైన స్టైల్లో ఇటు ప్రతిపక్ష అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పక్ష పార్టీ పైన రెచ్చిపోయాడని చెప్పవచ్చు. తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ రోజు మాట్లాడినటువంటి మల్లారెడ్డి తనదైన స్టైల్లో హావాభావాలు పలికిస్తూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నేతలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ ఉండేది. అదేవిధంగా అత్యంత పెద్దయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణియ చేసిన చరిత్ర, పెద్ద ఎత్తున అభివృద్ధిలో నంబర్ 1 గా చేశారు. దేశాలు మొత్తంగా కూడా దేశంలో తెలంగాణను నంబర్ 1 గా గత 10 ఏళ్లలో ఉంచిన చరిత్ర కేసీఆర్ది. సో మొత్తంగా అట్లాంటి తెలంగాణను ఇప్పుడు కాంగ్రెస్ మొత్తంగా కూడా నాశనం చేసింది, ధ్వంసం చేసిందని చెప్పేసి మల్లారెడ్డి కాంగ్రెస్ పైన, రేవంత్ సర్కార్ పైన విరుచుకుపడ్డారు. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఎంతో అన్ని అభివృద్ధిలో కావచ్చు, అదేవిధంగా అన్నిటిలో ఆహార ధాన్యపు నిల్వల్లో ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కావచ్చు బంగారు ధర నంబర్ 1 ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. అసలు వ్యాపారాలు సరిగ్గా లేవు. కాంగ్రెస్ కు పరిపాలన చేత కావడం లేదు. అసలు పరిపాలన పైన అవగాహన లేదు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదని చెప్పారు. అంతేకాకుండా అన్నిటికన్నా మించి ప్రస్తుతం రాష్ట్రం మొత్తంగా కూడా ప్రభుత్వం కాంగ్రెస్ కి సంబంధించిన కౌరవుల చేతిలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ అధికార పార్టీని కౌరవులతో పోల్చాడు. సో కౌరవుల చేతిలో ఉంది, తెలంగాణ నాశనం అవుతుందని చెప్పేసి మల్లారెడ్డి విరుచుకుపడ్డాడు. అదే సమయంలో ఇటీవల కాలంలో కాళేశ్వరం పైన ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందో కాళేశ్వరం సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం లేకుంటే కాళేశ్వరం కమిషన్ కింద కేసీఆర్ నోటీసులు జారీ చేశారు. సో అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ మంత్రి స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేట్ చేసి కామెంట్ చేశారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు పెద్దదైన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ వండర్ను సృష్టించింది కేసీఆర్. దాంతో 1 కోటి ఎకరాల మాగని చేశారు, పెద్ద ఎత్తున పంటలు పండించారు. పంజాబ్, హర్యానా తలదన్నేలా కేసీఆర్ తెలంగాణను ధాన్యపు రాసులో కురిపిస్తే అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఈ కాంగ్రెస్ లేనిపోని కుట్రలు చేస్తుందని చెప్పేసి మండిపడ్డారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న గత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. అందరూ కూడా ఎవరికి వ్యాపారాలు సరిగ్గా ఉండట్లేదు, రైతు బంధు రావడం లేదు, భూముల ధరలు తగ్గిపోయాయి. ఎప్పుడు చూసినా అంతా కూడా నిస్తేజం, నిరాశలో ఉన్నారు జనాలంతా. సో దీని అంతటి కారణం కాంగ్రెస్ చేతగానితనమే, ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్పారు. సో అంతేకాకుండా ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ సీఎం కాబోతున్నారు అని చెప్పేసి ఒక రకమైన పార్టీ కార్యకర్తల నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో తన
సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలపైన కూడా కొంత కీలకమైన కామెంట్ చేశారు. నేతలు కొంత ప్రజలతో మమేకమై ఉండండి, ఆ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండని చెప్పేసి కూడా కొంత ఒక రకంగా హితువు, లేదంటే ఒక రకంగా ఇండైరెక్ట్ గా కొంతమంది నేతలు ఆ ప్రజలతో ఉండడం లేదు, దానివల్లే మన ఓటమి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా మల్లారెడ్డి తన ఒక్కొక్కసారి మళ్ళా సంచలనంగా మారారు. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నటువంటి మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో కాస్త కీలక బీజేపీ వైపు చూసినట్టు కాంగ్రెస్ వైపు వెళ్తాడని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నాడు, మధ్యలో ఈడీ దాడులు, ఇక రకరకాలుగా సంబంధించి మల్లన్నపై రాజకీయంగా రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ చివరాఖరికి ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మరొకసారి బీఆర్ఎస్ నేతగా ఇటు కాంగ్రెస్ అధికార పక్షం కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అదే సందర్భంలో తన బిజినెస్ సంబంధించి కాలేజీ అడ్మిషన్ల పైన కూడా డైరెక్ట్ గానే బహిరంగంగానే నోరు విప్పాడు. తన వ్యాపారం కూడా చాలా డల్ గా ఉంది, అందరూ బాగుంటేనే, అందరి బిజినెస్ సరిగ్గా ఉంటేనే, ఇటు రైతులు కావచ్చు అందరూ సంతోషంగా ఉంటేనే నాకు ఎక్కువ అడ్మిషన్లు వచ్చి నాకు కూడా లాభాలు జరుగుతాయి కదా, ఇప్పుడు నాకు కూడా కొద్దిగా బిజినెస్ డల్ గా ఉందని చెప్పేసి కూడా బాహాటంగానే చెప్పారు. సో మల్లారెడ్డి కామెంట్స్ మాత్రం ఇప్పుడు కొంత బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్తేజం భరిస్తారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సో మల్లారెడ్డి కామెంట్స్ చేస్తే, మల్లారెడ్డి మాట్లాడుతుండంటేనే ఒక రకమైన అక్కడ అంతా జనాలంతా కూడా కొంత కార్యకర్తలు కావచ్చు ఉత్తేజపరిచే విధంగా అతని హావభావాలు కావచ్చు, అతని వ్యాఖ్యలు ఉంటాయి. సో మొత్తంగా మరొకసారి తెలంగాణ భవన్ వేదికగా యొక్క మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదే విధంగా మల్లారెడ్డి తనదైన స్టైల్లో ఇటు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డాడని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఒక సైనికుల లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్ ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈ రోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు.